హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ ఏమో వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో స్పెసిఫిక్ సెల్లో అప్లై చేసుకోవడం అనేది ఇవాళ చెప్తా అన్నాను కదా. ఓకే, ఇవాళ స్టార్ట్ చేద్దాం. కొంచెం కాన్సెప్ట్ చెప్తాను చూడండి. దీన్ని ఏమంటారంటే, ఒక సెల్ని సెలెక్షన్ చేసుకుంటే సెల్ అంటారు. ఈ సో మెనీ సెలెక్షన్ చేసుకుంటే కొన్ని సెల్స్ అంటారు కదా. ఇవన్నీ సెల్స్ ఏమో వన్ సెల్, ఇదేమో నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకే, ఇదేమో వన్ కాలం, నెంబర్ ఆఫ్ కాలమ్స్, వన్ రో నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇలా తీసుకుంటాం కదా. తీసుకుంటే ఇప్పుడు ఈ6 అనేది ఎక్కడ ఉందండి? ఈ6 అనేది ఇక్కడ ఉంది. ఈ6లో నెంబర్స్ అప్లై చేస్తున్నాం చూడండి. ఇక్కడ డేటాలోకి వెళ్ళి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ ఉంది కదా. డేటా వ్యాలిడేషన్. ఓకే, నెంబర్స్ 5 నుంచి 100 దాకానే టైప్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వాల్యూస్ అని ఉంది కదా, దీంట్లో ఓవెల్ నెంబర్స్లోకి వెళ్ళి ఇక్కడ 5 అవ్వండి. ఓకే, ఇక్కడ 5 ఇచ్చి కింద 100 ఇవ్వండి. ఓకే, 100 అని చెప్పి ఇచ్చారనుకోండి. బిట్వీన్లో ఉండాలండి ఇక్కడ. ఓకే క్లిక్ చేశారనుకోండి. ఓకే ఇచ్చాను. ఇప్పుడు C6 C9 అంటే ఏంటండి? C6 అంటే ఇది. ఓకే, C9 దాకా అంటే ఇక్కడ దాకా. ఇవన్నీ ఏం అప్లై చేయాలి? నెంబర్స్ గ్రేటర్ దాన్ 0 అప్లై చేయాలి. డేటాలోకి వెళ్ళి వాల్యూస్లో నెంబర్స్లోకి వెళ్ళి ఓకే, బిట్వీన్లోకి వెళ్ళి బిట్వీన్ కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటుంది చూడండి. గ్రేటర్ దాన్ అని చెప్పి ఇక్కడ 0 అప్లై చేయండి. ఓకే, ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎఫ్ కాలం. ఎఫ్ అంటే ఇది కదా, ఎఫ్ కాలం. ఇప్పుడు దాన్ని సెలెక్షన్ చేసుకున్నాక మాత్రమే వెళ్ళాలండి ఎప్పుడైనా సరే. వెళ్ళాక దీంట్లో ఏం అప్లై చేయాలి? టెక్స్ట్ 8 నుంచి 12 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, టెక్స్ట్ అని ఉంటుందండి ఇక్కడ, టెక్స్ట్ లెంత్. ఓకే, 8 నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలండి? ఓన్లీ 12 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. 12 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలని చెప్పి ఓకే క్లిక్ చేశారు అనుకోండి. ఓకే అయింది కదా. 7, 8, 9 రోస్. 7, 8, 9 రోస్. టెక్స్ట్ ఓన్లీ అబౌవ్ 5 క్యారెక్టర్స్ ఉండాలి, ఇంకా అంతకంటే తక్కువ ఉండకూడదు. డేటాలోకి వెళ్ళి వాల్యూ కాదు, టెక్స్ట్, మనకి టెక్స్ట్ లెంత్ కావాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ అబౌవ్ ఉంటుంది. అబౌవ్ అంటే గ్రేటర్ దాన్ కదా. గ్రేటర్ దాన్ ఇక్కడ 5 ఉంటాయి. 5 నెంబర్ ఇచ్చి ఓకే చేశారు అనుకోండి. చూసారా? ఇప్పుడు పైన చూసుకుంటాం. ఈ6 అనేది ఎక్కడ ఉంది? ఈ6 ఇక్కడ ఏమేమి పెట్టారు? 5 to 10, 100 మాత్రమే అప్లై చేయాలి. అంటే 1 అప్లై చేసి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. చూసారా? ఇది రీట్రై చేసినా అంతే. నేను 1 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, రీట్రై చేసినా మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. చూసారా? అదే ఇప్పుడు ఇక్కడ 6 అప్లై చేయండి. 6 అనే నెంబర్ ఇవ్వండి, తీసుకుని. చూసారా? ఓకే, ఇప్పుడు C6 నుంచి C9 దాకా కదా. C6 నుంచి C9 దాకా తీసుకున్నాం. దీంట్లో గ్రేటర్ దాన్ 0 మాత్రం అప్లై చేయాలంట. ఇప్పుడు ఇక్కడ ఒకటి తీసుకున్నాం కదా, ఒక -2 తీసుకున్నాం అనుకోండి. చూసారా? ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, దీంట్లో టెక్స్ట్ తీసుకుంటున్నా అందాక. చూసారా? మనం దేంట్లో తీసుకున్నా సరే ఆ ఎర్రర్ చూపిస్తుందండి. ఇప్పుడు C అనే వర్డ్ తీసుకున్నాం, ఎంటర్ క్లిక్ చేసిన ఎర్రర్ వస్తుంది. అదే గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు ఇక్కడ 5 తీసుకున్నారు అనుకోండి, పోనీ 1 మీ ఇష్టం ఏదో తీసుకోండి. గ్రేటర్ దాన్ 0 కదా, ఎంతైనా తీసుకోవచ్చు. 5 ఇక్కడ ఎంత నెంబర్ ఎంత అని తీసుకొచ్చండి, మైనస్లోకి వెళ్ళకూడదు అంతే. ఓకే, ఇప్పుడు ఎఫ్ కాలం అని ఉంది కదా, ఓన్లీ టెక్స్ట్. ఎఫ్ కాలంలో ఓన్లీ టెక్స్ట్ 8 నుంచి 12 క్యారెక్టర్స్ అండి. ఓకే, ఇది 2 అండి, మిస్టేక్ పడింది. ఎఫ్ అనే కాలంలో 8 నుంచి 12 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలంట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు శ్రీను ఎన్ని 5 క్యారెక్టర్స్. ఓకే క్లిక్ చేసాను, ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడే చూడండి, శ్రీను VASU ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? ఏం 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇప్పుడు తీసుకుంటా చూడండి, 8 నుంచి 12 లోపు ఏదైనా ఉండొచ్చు. మళ్ళీ అదే ఎక్కువ ఉండకూడదండి. ఇప్పుడు 1, 2, 3 ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను 12 కన్నా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు 7, 8, 9 రోస్ ఉన్నాయి కదా. ఈ రోస్లో అబౌవ్ 5 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ రోస్లో ఎక్కడన్నా సరే. ఇదిగోండి,
ఇటు సైడ్ ఎంత వెళ్ళినా సరే అబవ్ 5 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను అబవ్ 5 క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు సరే శ్రీను అని తీసుకున్నా, ఓన్లీ 5 క్యారెక్టర్స్ తీసుకోదండి. అదే శ్రీను, ఇప్పుడు శ్రీను 1 అని పెట్టాను, తీసుకుందా చూసారా 5 క్యారెక్టర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ మనకు కావాల్సినట్టు కూడా చూసుకోవచ్చండి. ఓకే, ఇదిగోండి ఇంపార్టెంట్ మెసేజ్ అని ఉంది, ఎర్రర్ మెసేజ్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ ఏమైనా రావాలంటే ఓకే నాట్ అని రాయాలనుకోండి, ఇక్కడ నాట్ అని టైటిల్ పెట్టి ఓకే క్లిక్ చేసి అనుకోండి. ఇక్కడ ఇప్పుడు 5 క్యారెక్టర్స్ కదా, 4 టైప్ చేసాను చూసారా, నాట్ అని వచ్చింది. మన ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను అంతే. ఓకే, దిస్ వర్డ్ ఇస్ అని పెట్టుకోవచ్చు ఏదైనా సరే పేరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, ఏదన్నా తీసుకుందా లేదా, జనరల్లో ఉంది, అక్కడ ఉన్నదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఎర్రర్ క్లిక్ చేసాం అనుకోండి. ఓకే, డేటాలోకి వెళ్ళి ఇప్పుడు మనకు స్టాప్ అని, వార్నింగ్ అని, ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ సింబల్స్ మార్చుకోవచ్చు చూసారా, ఎలాగన్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు మొత్తం క్లియర్ చేయాలనుకోండి, క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ చేసాం, ఈ 6లో చేసాం. ఓకే, ఇక డేటా వాల్యుయేషన్లోకి వెళ్ళి ఓకే క్లియర్ అవ్వాలని కొట్టేసి అనుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అంటే ఓకే ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్పుడు ఇక్కడ ఏదైనా మనం నేమ్ తీసుకున్నా, నెంబర్ తీసుకున్నా యాక్సెప్ట్ చేస్తుందండి, లేకపోతే చేయదు. ఇప్పుడు 6 నుంచి 7 నుంచి 9 రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ అన్ని క్లియర్ చేద్దాం. ఓకే, క్లియర్ ఆల్ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం పెట్టినా సరే తీసుకుంటుందండి. ఓకే చూసారా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏంటండి C6 నుంచి C9 దాకా ఉన్నాయి కదా, వీటిలో అన్నీ తీసేయాలి. అంటే డేటాలోకి వెళ్ళి ఎస్ క్లియర్ ఆల్ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నెంబర్ పెట్టండి, ఏం పెట్టండి తీసుకుంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నది కదా, ఎఫ్ లైన్ మొత్తం ఎఫ్ కాలం కదా, ఎఫ్ కాలం మొత్తం క్లియర్ చేసేయాలి. అవును, నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, క్లియర్ ఆల్ ఓకే క్లిక్ చేసేయాలి అనుకోండి. ఇప్పుడు ఏం పెట్టినా సరే తీసుకుంటుంది. ఓకే, ఎర్రర్ మెసేజ్ కూడా మీరే ఇచ్చుకోవచ్చండి. ఓకే, ఎలా ఇచ్చుకోవాలో ఎర్రర్ మెసేజ్ అవన్నీ మీరు ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను పెట్టే ప్రతి వీడియో అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనండి, బాయ్.